ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 16వ అధ్యాయము. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరియు ఒక కథను వినమని మరలా ఇట్లా పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు సంతానము కావాలనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను. వరములనిత్తును కోరుకోమనెను. పుత్రుని నిమ్మని విద్యాధరుడు బ్రాహ్మణ్ణు కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపము మెచ్చి పుత్రికను అనుగ్రహించునని అంతర్ధానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమై సద్గుణాన్వితమై కన్నవారికిని తనను చూచిన వారికి సంతోషం కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించి నీవును ఎవరికో ఇచ్చి అత్తవారికి పంపజాలను. వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నో దివ్యశక్తులను సంపాదించును. కోరిన రూపం ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలు కొనెను. ఆమెనెట్లయినా వివాహం చేసుకోవాలని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చెను. ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మన్నింతువని చెప్పి ఇచ్చాను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవ్వడు? నా ఆయుధము శత్రువుని నెట్లు చేయను అని తలచి వరగర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించమని అడిగాను. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పెను. రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయనది లేక మరల వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రం క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహం ఆడదలచెను. విద్యాధరుడును తన పుత్రికి ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహం ఆడుదును. ఈ లోపును నిన్నేమీ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమె ఏమీ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కర్లేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివును దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చట ఉన్నదో చూపమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునికి ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళలోకమునున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచ్చట ఉన్నావేమని అడిగాను. ఆమె తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రం క్రిందనున్న గృహమున నిర్బంధించినని చెప్పెను. నారదుడామె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడకము. విష్ణు భక్తుడే నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపదును. అతడే నీ భర్త. విచారింపకము. నా మాటను నమ్మము. నీకొక ఉపాయము చెప్పెదను, వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సు స్నానం ఆచరింపము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజా మునగవాణిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమొకటికై ఎదురుచూచుచుండెను. మాఘమాసమున వ్రతంతో గడిపెను. నారదుడును లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను. అందరి యందును శ్రీమన్నారాయణుని దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును.
విష్ణువాయని పిలిచెను. గోవిందాయని మాట్లాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును. హృషికేశ అని మేల్కొనెను. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను, ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలచును. ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రుదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించును. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించును. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితైన రాక్షసుడొకడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భమున దాచించినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భారీగా స్వీకరింపవలను. ఆ రాక్షసుని వాని శూలంతోనే సంహరింపవలయును అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచటి నుండి లోక సంచారార్థమై పోయెను. హరిద్రుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రం వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకే బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలం ఇంట్లో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడి ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా భరించెను. హరిద్రుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునికి వివరించెను. ఇంతటితో మాఘపురాణం 16వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.